చూశాడు. యాకోబు పరిస్థితిని చూశాడు. చదవండి 31వ అధ్యాయం, ఆదికాండ 31వ అధ్యాయం. ముప్పై 12 చదువు. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను చాటుచున్న పొటేళ్లన్నయు సార్లైనను పొడలైనను మత్సలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. సొంత మామే యాకోబు నిజానికి యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మోసగాడే. యాకోబు అనే పేరుకే మోసగాడనే పేరు అర్థం. పేరు మోసగాడు, నిజంగానే మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేసి వాళ్ళిద్దరిని మోసం చేసి తల్లి ఆలోచన చొప్పున మేనమామ ఇంటికి వచ్చాడు. మేనమామైనా లాబాను ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇవాళ మనకు ఇవాళనే కాదు, మనకు ప్రత్యేకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా నా వైపే చూడండి, నా ఆలకించండి. హల్లెలూయా. వేరే ఆలోచనలోకి పోవద్దు. యాకోబు మేనమామైన లాబానింటికి తలదాచుకోవటానికి వచ్చాడు. తలదాచుకోవటానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి 2 కుమార్తెలుంటే చిన్న కుమార్తెని పెళ్లి చేసుకోవాలని ఆలోచించాడు. చెప్తే 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయండి. 7 సంవత్సరాలు చేసిన తర్వాత పెద్ద కుమార్తెని ఇచ్చాడు. ఇదేంది మామ అంటే, పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి ఎలా చేయాలని చెప్పి మరలా 7 సంవత్సరాలు చేస్తే చిన్నదమ్మను లేయను కూడా నీకే ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా 20 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేశాడు. ఈలోపు దాదాపు ఆయన జీతాన్ని ఊరికే చేయకూడదు కదా, నీకేం కావాలని అడిగితే ఆ జీతాన్ని 10 సార్లు మార్చాడు. జీతాన్ని 10 సార్లు మార్చి ఎప్పటికప్పుడే మోసం చేస్తా ఉన్నాడు. ఆ స్థితిని దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడు ఇక్కడ, నీవెక్కడ, హల్లెలూయా, 7వ వచనం చదువు. 7వ వచనం చదువు. మీ తండ్రి నన్ను మోసబుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనివ్వలేదు. 10 మార్లు మార్చినా కూడా లాబానికి హాని చేయకుండా నీతిగానే బ్రతికాడు. మొట్టమొదట మోసగాడే. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆ రాజ్యాన్ని వెతకడానికి, ఇప్పుడు నీతిగా బతకడం కోసం, చేసిన మోసాన్ని కప్పుకోవడం కోసం మామ దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దేవుడు యాకోబును చూస్తూ ఉన్నాడు. యాకోబు పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. చూసి 10 మార్లు మార్చినా కూడా లాబానికి మోసం చేయలా. కానీ చివరికి దేవుడేమని చెప్పాడు, నీవెక్కడ స్తంభం పేద నూనె పోసితువో నీ కన్నులు, 12వ వచనం చూడదు, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొటేళ్లన్నయు సారలైనను పొడలైనను మత్సలైనను గలవి. ఎలాగనగా లాబాన్ని నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. చివరికి దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. ఏదైతే కోరుకుంటున్నాడో యాకోబు, మత్సలు సార్లో ఉండవి నావవుతివి, మిగతాయి నీ అవుతాయి అని చెప్పి ఎప్పుడైతే సపరేట్గా ఇది నా జీతం అని చెప్పి యాకోబు లాబానుకు చెప్పాడో అవే ఎక్కువ వస్తూ ఉన్నాయంట. సార్లు ఉన్నాయి, మచ్చలుండే, అవి నాయి, మిగతాయి నీయి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అవి ఎక్కువ పుడతా ఉండయి. అవన్నీ కూడా యాకోబు విస్తారముగా వచ్చినాయంట. చూడండి తర్వాత, నీవెక్కడ స్తంభం మీద నూనె పోస్తూ ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తూ ఆ బేతులు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పి దేవుడు అప్పుడు అలాగా ఆశీర్వదించి ఆయన పరిస్థితిని చూశాడు. 20 సంవత్సరాలు బానిసలాగా పనిచేశాడు. నాకేమి ఇలా 10 మార్లు శాలరీ జీతం మారుస్తానే ఉన్నాడు. నేను ఇంటికి ఏం తీసుకెళ్ళాలి, నేనేం సంపాదించానని ఆ పరిస్థితిని చూసి
యాకోబుకి ఏం చేశాడు? తెలివినిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. అంతేనా? హల్లెలూయా. ఆలోచన ఇచ్చాడా యాకోబుకి? నీవు సార్లైనో మచ్చలైనో ఇవ్వండి నాయి అంటే ఆ రోజుల్లో అంట ఆ మందలంట, ఇదిగో చూడండి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 37లో ఉంది చూడండి. యాకోబు సినారు జంగిసాలోను చెట్ల సువ్వులను తీసుకొని ఆ సువ్వులలో తెల్లసార్లు కనబడుతున్నట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిసి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిసిన సొవ్వులను మందలు త్రాగుటకు వచ్చు కాలువల్లో గాళ్లలాగలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ సొవ్వల ఎదుట సూలు కట్టి సారలైనో పొడలైనో మచ్చలైనో గల పిల్లలను ఈనెను. చూడండి, ఎన్ని కూడా సారలో పొడలో మచ్చలున్న పిల్లలనే ఈయన్ని అంట. దేవుడు అలాగా ఆశీర్వదించాడు. దేవుడు యాకోబు పరిస్థితిని చూశాడు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడే పాపం, ఏమీ సంపాదించలేకపోయాడని చూశాడు, ఆలోచన ఇచ్చాడు, పరిస్థితిని చూశాడు, ఆశీర్వదించాడు. మరలా తిరిగి ధైర్యంగా మరలా ఇంటికి పోవటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసే దేవుడు. మనం ఇబ్బందుల్లో ఉంటే వదిలిపెట్టే దేవుడా? హల్లెలూయా. మనం ఇబ్బందుల్లో ఉంటే, మన బాధల్లో ఉంటే, మన ఇరుకుల్లో ఉంటే మనల్ని చూస్తూ ఆయన వైపు చూసిన బిడ్డలు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్క బాధలు ఎలా తొలగించుకోవాలా అని చెప్పి మనకు ఆలోచన ఇస్తాడు. కొంతమంది అనుకుంటారు, నా బాధను తీర్చడానికి పైనుంచి ఏదో ఊడిపడితే లేకపోతే ఎవరో తీసుకొచ్చిస్తారని అనుకుంటారు. మన ద్వారానే మనకు అట్లాంటి ఆలోచన ఇచ్చి, అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చి, అట్లాంటి మెలకువనిచ్చి మన పరిస్థితిని మార్చేస్తాడు. యాకోబు పరిస్థితిని మార్చాడా లేదా? యాకోబు పరిస్థితిని చూసి మార్చేసాడా లేదా? యాకోబు మామ కన్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచేటట్లుగా చేశాడు. హల్లెలూయా. అంత సంపాదన మన ఇంటికి తీసుకొని పోయాడు. మనలో కొంతమంది అనుకుంటారు, దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, కానీ నా పరిస్థితి ఏంది, ఇలాగే ఉంటుందే అంటాడు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూస్తే నీ పరిస్థితిని మార్చి, ఇదిగో నేను నీ వైపు చూస్తున్న దేవుడిని అని చెప్పి రుజువుపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. యాకోబు వైపు చూసిన దేవుడు నీ వైపు చూడ్డా? యాకోబు పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చడా? ఒకరికొకరికి ఏమన్నా ఆయన ఒకళ్ళంటే ప్రేమ, ఒకళ్ళంటే ద్వేషించే దేవుడా? కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడే. ప్రతి ఒక్కరు